ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి వాక్యాన్ని మనం విందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరొక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు దేవా. గత వారం మా అందరితో మీ వాక్యం ద్వారా మాట్లాడిన మీ వాక్య సత్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మీరు మర్చిపోయే దేవుడు కాదని దేవా, మా జీవితాల్లో మీరు చాలిన దేవుడు అని, మీరు పట్టించుకునే దేవుడు అనే విషయాన్ని గత వారం మేము వినడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. దానిలో కొనసాగింపుగా ప్రభా మరికొన్ని విషయాలు ఈ దినాన్ని ఆలోచించగలగడానికి సహాయం చేయండి. కృప కలిగిన మా రక్షక, మా అందరి జీవితాల్లో మీరు చేస్తున్న కార్యాల కొరకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ మాటలు మా అందరికీ దివ్యకరంగా చేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారు కదూ? గత వారం మనం అందరం విన్నటువంటి వాక్య భాగం, ఎన్నాళ్ళు ప్రభువా మాకే ఎందుకు రాగా అనే మాటని మనం జ్ఞాపకం చేసుకొని, దేవుడు తన బిడ్డల విషయంలో మర్చిపోయే దేవుడు కాదని, వారిని ఆ ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనం ధ్యానం కోసం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 వచనం నుంచి లేదా 13వ వచనం నుంచి చదువుకుందాం. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను, యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ మాట మనందరి జీవితాల్లో విశ్వాసయాత్ర ప్రారంభ దినం నుంచి ఈ మాట మనం ఏదో ఒక విధంగా వింటూనే ఉంటాం. లేదా కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో ఈ వచనాన్ని వాళ్ళు ఫ్రేమ్ గా చేసుకొని గృహాల్లో తగిలించుకోవడం అనేది మనం చూస్తుంటాం. కానీ ఈ వచన సారాంశాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చిపోయాడేమో అనుకోవడం చాలా చిన్న విషయం. అయితే అంతకంటే ఇంకొక విషయం చెప్పమంటారా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుస్తుందా? మరవదు. వారైనా మరుస్తారేమో, కానీ నేను నిన్ను మరువను అనే మాట. ఈ మాట నైతికంగా మనందరి జీవితాలకు ఎంతో శ్రేష్టమైన మాటగా కనబడుతుంది. ధైర్యాన్ని, ఓదార్పునిస్తుంది. మన విశ్వాస యాత్రలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మధ్య ముందుకు కొనసాగడానికి అవకాశం అవుతుంది. ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మనం ఒకసారి నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వచనం దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నారో మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలె ఉండెను. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా
ఆ మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండది. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచుడని చెప్పుకునేది. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచుడని చెప్పుకునేది. సో దీనిలో 2 వచనాలు మనం చూద్దాం. ఒకటి 21వ వచనం, అలాగే 25వ వచనం. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నెలగా చేసెను అన్నమాట. మనందరికీ తెలుసు, ఈ ఐగుప్తీయులు తన ప్రజలైన వారిని తరుముతున్న సమయంలో వాళ్ళందరూ బయలుదేరి వస్తా ఉన్నప్పుడు కళ్ళ ముందు ఒక అసాధ్యమైన విషయం కనబడతా ఉంది. అదేమిటి అనంటే ఎర్ర సముద్రం. కలలోనైనా ఊహించని పరిస్థితి, దీని ద్వారా దాటి అవతలకు పెడతామని. మానవ చరిత్రకు, మానవుని యొక్క ఆలోచనకు ఏమాత్రం కూడా సాధ్యపడని విషయం, ఎర్ర సముద్రం పాయలవడం. కానీ ఐగుప్తు యొక్క బానిస సంఖ్యల నుంచి విడిపించిన ప్రభు వారితోనే ఉన్నాడు, వారి జీవితంలో పనిచేస్తా ఉన్నాడు. చదవబడిన వచనంలో మోషే తన చేయి చాపారు, యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నెలగా చేశాను. ఈ మాట మీరు చదివారా శ్రోతలు? రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి ఆరిన నేలగా చేశాను అనే మాట. ఈ ఎపిసోడ్ లో ఎక్కువ వచనాల్ని నేను చదవడం జరిగింది. ఎక్కువ వచనాల్ని పదే చదవడం కూడా జరుగుతుంది. ఎందుకు పదే చదువుతున్నానండి అంటే, ఆ మాట చాలు ఒకవేళ ఆలోచించి మనసు మనలో ఉంటే మన పరిస్థితికి సమాధానం చెప్పడానికి. ఆ మాట చాలు దేవుడు మన చీకటిలో కూడా పనిచేస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తించడానికి. ప్రియ శ్రోత, ఈ మాటలు మీరు వింటా ఉన్న సమయంలో మీ కనుల ముందు లేదా మీ జీవితంలో చీకటి మీ జీవితాన్ని ఆవహించి ఉండొచ్చు. చీకటి మన గమ్యస్థానాన్ని మరుగు చేస్తుంది. చీకటి మన ఆశలను సమాధి చేస్తుంది. చీకటి మనం వెళుతున్న మార్గాన్ని జటిలం చేస్తుంది. చీకటి ఆందోళన కలిగిస్తుంది. చీకటి మన అంతరంగం నుంచి సంతోషాన్ని ఆవిరి చేస్తుంది. ఇలాంటి సమయంలో మనిషి ఆలోచించేది, ఇక నా జీవితానికి పరిష్కారం ఎక్కడ, నేను వెళ్తున్న పరిస్థితికి ముగింపు ఎప్పుడు అని. ఈ వచనం మనకిచ్చే భరోసా చెప్పమంటారా? రాత్రంతయు దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. ఏ ఎర్ర సముద్రం అయితే మృంగడానికి ఉరకలేస్తున్నట్లుగా అలలు వస్తా ఉంటే ఆ అలలను ఆరిపోచేయడానికి తూర్పు నుంచి బలమైన గాలి పుట్టించగా ఆ సముద్రం రెండుగా విభాగింపబడి దాని నేల ఆరిపోవడం, ఆరడం మాత్రమే కాదు, ఆ జలరాశులు 2 గోడలుగా కట్టబడ్డ ఆ జలరాశుల మధ్య తన ప్రజలు వెళుతున్నప్పుడు వారి హృదయం ఆశ్చర్యంతోను ఆనందంతోను ఊహించని ఆ విషయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించుకుంటూ వారి కాలు ఆరిన నేల మీద మోపగానే వారి అంతరంగంలో ఉద్భవించిన సంతోష సంద్రం ఉవ్వెత్తున పొంగి బయటకు వస్తూ ఉంటే కళ్ళ ముందు ఉన్నటువంటి సంద్రం వారి ఆనందానికి అభివాదం చేస్తూ వారిని ప్రోత్సహించినట్లు కనబడుతుంది కాదు. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న ఈ మాటలు వింటా ఉన్న మీరు, మీ జీవితం ఎటువంటి చీకటి గుండా ప్రయాణిస్తా ఉంది ఆలోచించండి ఒకసారి. అది ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు మర్చిపోయేవాడు కాదండి. స్త్రీ తన బిడను మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరువను అన్న దేవుని యొక్క మాట
మన జీవితాలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది కదూ. శ్రోతలు, ఈ మాట తొలిసారి విన్నప్పుడు, ఆ మాట దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్నాడు అన్న విషయం అర్థం చేసుకోవటానికి అవకాశం వచ్చినప్పుడు దేవునికి ఎన్నిసార్లు కృతజ్ఞత చెల్లించినా అది తక్కువే అవుతుంది అనిపిస్తుంది కదూ. ఇప్పుడు చెప్పండి, మీ జీవితాల్లో మీరు వెళ్తున్న చీకటి మిమ్మల్ని కలవరపరుస్తుంది కదూ. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అది ఎటువంటి చీకటి అయినా దేవునికి చీకటియే కాకపోవును. అది ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు ఆ పరిస్థితుల మధ్య పనిచేస్తూనే ఉన్నారు. దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు మనమెందుకు కలవరపడాలి, మనమెందుకు దుఃఖపడాలి, మనమెందుకు ఒంటరివాళ్ళమైపోవాలి? దేవుడు మనతో ఉన్నాడు కదండి. మరొకసారి ఆ వచనం చదవమంటారా? యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను అనే మాట. ఇది కల్పితం కాదు, ఊహాజనితం కాదు, కట్టుకథ ఏమాత్రం కాదు. చరిత్రలో నిలిచిపోయిన అద్భుతమైన సాక్ష్యం. దేవుడు పనిచేస్తున్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. దేవుడు పనిచేస్తున్నప్పుడు మన ఆలోచనలకు కూడా దాని సమాధానం రాకపోయి ఉండొచ్చు. కానీ మనం కేవలం విశ్వాసం మాత్రం ఉంచిన ఎడల దేవుడు చేసిన పనిని ఉదయాన్నే కళ్ళారా చూడగలుగుతాం. ఇప్పుడు 25వ వచనం చదవండి. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తా ఉన్నాడు అనే విషయం అర్థమైంది శత్రు సైన్యానికి. వాళ్ళు తీసుకున్న నిర్ణయం పారిపోదాం రండి అని. దేవుడు రాత్రంతా ఈ పని చేస్తా ఉన్నప్పుడు శత్రువు వెంటాడుతా ఉన్నాడు, అతిశయిస్తా ఉన్నాడు. తెల్లవారితే వీరి జీవితాలన్నీ సమాధవుతాయని, తెల్లవారితే వీరి ఆశలన్నీ మట్టిలో కలిసిపోతాయని, తెల్లవారితే ఇక వీళ్ళకి ఆశ లేదన్న విషయాన్ని బట్టి అతిశయపడుతున్నాడు శత్రువు. కానీ తెల్లవారితే జరిగిన విషయం ఏంటో చూశారు కదూ. ఏమంటున్నాడు వాళ్ళు? మనం పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. ప్రియ శ్రోతలు, మారని మార్పు చెందని దేవుడు నీ పక్షాన నా పక్షాన మన పరిస్థితుల దగ్గర శత్రువుతో యుద్ధం చేస్తున్న విషయం మనకు అర్థమైతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృంగుదలకు మన జీవితంలో అవకాశం ఇవ్వలేం. ఎటువంటి పరిస్థితుల్లోనూ మన జీవితంలో నిరాశ నిస్పృహలకు తావులేదు. ఒకవేళ నిరాశే నిన్ను ఆవహించిన, నీ స్పృహను అడ్డుకున్న, నిరీక్షణకు అడ్డుతెర పెట్టి నిరీక్షణ లేదు అనే భ్రమలో నువ్వు జీవిస్తా ఉన్నా, మర్చిపోకండి, మీనా చీకట్లో ఆయన హస్తం పనిచేస్తూనే ఉంది. మన పక్షమున ఆయన యుద్ధం చేసి శత్రువు యొక్క బలాన్ని తీసివేయడానికి ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, తన ప్రజలు పోరాడితే శత్రువు పారిపోయాడా? తన ప్రజలు నిలబడితే శత్రువు పారిపోయాడా? తన ప్రజలు కత్తులు, ఈటెలు, బళ్ళాలు పట్టుకుంటూ పారిపోయారా అంటే కాదు. అక్కడ రాయబడిన మాట 24లో, అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములను ఊడిపడినట్లు చేయగా, కలవరపరిచే పని దేవుడు చేశాడు. శత్రువులు కకావికలమైపోయారు. ఈ దినాన్న మీనా జీవితాల్ని ఏ విషయం కలవరపరుస్తా ఉన్నా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, నేను నిన్ను మర్చిపోలేదు. నిబ్బరంగా, ధైర్యంగా నీ చీకట్లో బలంగా పనిచేస్తా ఉన్నా నీ దేవుని హస్తాన్ని, నా దేవుని హస్తాన్ని చూడగలిగితే ఆయన ఇవ్వబోతా ఉన్న విజయం మీనా జీవితాలకి అద్భుతమైన ఆదరణ ఇవ్వడం మాత్రమే కాకుండా అత్యద్భుతమైన జయాన్ని కూడా అనుగ్రహిస్తుంది. శ్రోతలు, ఇంతకీ ఎర్ర సముద్రం కంటే పెద్ద సమస్య మంది. వెనకథలు తరుముతా ఉన్న
సైన్యం కంటే పెద్ద సమస్య మంది. వెనక సైన్యం, ముందు సముద్రం, మధ్యలో తన ప్రజ. ఆ రెండింటి నడుమ దేవుని హస్తం వారితో ఉండి వారి పట్ల చేసిన కార్యాన్ని మన గమనంలో తీసుకుంటే, మారని, మార్పు చెందని ప్రేమామయుడైన ప్రభు ఈ దినాన మనందరికీ ఇస్తా ఉన్న భరోసా, నేను నిన్ను మర్చిపోలేదు, నీ పక్షాన నేను పనిచేస్తూనే ఉన్నాను. కొంచెం సమయం తర్వాత మీరు చూడబోయేది ఆశ్చర్యం. అంతవరకు ఓపిక చూపగలిగితే మీనా జీవితాన్ని అద్భుతంగా మార్చగలడు ప్రభు. అలా ఆశతో సమస్య వైపు కాక పరిష్కారమైన ప్రభు వైపు చూస్తూ మన ముందున్న ఆత్మీయ జీవితంలో నమ్మకంగా ముందుకు కొనసాగుదాం. అలా కొనసాగే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. తిరిగి మరొక వారం మన కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.